గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో మనము స్టాక్స్ కొంటాం. కొనేసి వాటిని ఒక 1 వీకో 2 వీకో 3 వీకో మనం విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత వాటిని ఎగ్జిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. జనరల్గా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొని ఇంట్రాడే పర్పస్ ఎగ్జిట్ చేయాలంటే ఈ రోజు కొని ఈ రోజు ఎగ్జిట్ కావాలంటే సింపుల్గా బై కొట్టినప్పుడు బై అవుతాయి. అదేవిధంగా సెల్ చేసినప్పుడు సెల్ కూడా ఈజీగా అయిపోతాయి. బై చేసినప్పుడు బై అవుతాయి. సపోజ్ హెచ్డిఎఫ్సి ఉంది. నేను ఈరోజు ఆ, ఒక 10 స్టాక్ ఒక 3 స్టాక్స్ బై చేశాను అనుకోండి, బై అవుతుంది. అదేవిధంగా సెల్ చేయాలంటే కూడా సింపుల్గా సెల్ చేస్తే సెల్ అయిపోతుంది. కానీ ఈ రోజు కాకుండా రేపు సెల్ చేయాలనుకోండి, అది ఎందులోకి వెళ్తుంది? పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతుంది. అది మీరు సెల్ చేయాలంటే కూడా సెల్ అవ్వదు, మీకు టీ పిన్ అడుగుతుంది. టీ పిన్ అని ఒకటి అడుగుతుంది. మీరు ఆ టీ పిన్ అంతా మీ ఆధార్ నెంబర్ మెన్షన్ చేసి టీ పిన్ కొట్టే లోపల ప్రైస్ ఫ్లక్చుయేషన్ వల్ల మీ ప్రాఫిట్ తగ్గే ఛాన్స్ ఉంది. మీరు రైట్ టైంలో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బుక్ చేయలేరు. అంటే ఎగ్జిట్ అవ్వదు. అందుకనేసే ఎగ్జిట్ అవ్వడానికి అది చాలా క్వశ్చన్స్ అడుగుతుంది, మీకు టీ పిన్ పెట్టండి అది ఇది అనేసి. సో దానికనేసే ఒక సింపుల్ మెథడ్ ఒకటి ఉందండి. దాన్నే డిడిపిఐ పిన్ అంటారు. డిడిపిఐ పిన్ అనేది మీరు అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అది ఏ విధంగా యాక్టివేట్ చేయాలని మీకు చూపిస్తాను. సింపుల్గా చెప్తాను. అది 24 అవర్స్లో మీకు యాక్టివేట్ అయిపోతుంది. అలా యాక్టివేట్ అయ్యిందనుకోండి, మీరు స్టాక్స్ ఇంట్రాడేలో ఏ విధంగా కొని ఈజీగా అమ్మగలుగుతారో అదేవిధంగా మీరు పొజిషన్స్లో ఉన్నటువంటివి అంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియో అంటే ఈ రోజు కొన్ని 2-3 రోజుల తర్వాత వాటిని అమ్మాలనుకుంటే కూడా ఇన్స్టెంట్గా సెల్ అయిపోతాయి. ఇన్స్టెంట్గా బై అవుతాయి. ఇన్స్టెంట్గా సెల్ అవ్వడానికి డీడీపీఐ పిన్ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా మీకు సెల్ అయిపోవడం జరుగుతుంది. సింపుల్గా అది ఏ విధంగా అనేది చూద్దాం. ఈ సింపుల్గా మీరు దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, మీకు తెలుసు. మనీలోకి వెళ్ళండి. మనీలోకి వెళ్ళిన తర్వాత ట్రేడర్స్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇందులోకి వెళ్ళండి. మనీలోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనీలోకి వెళ్ళండి. మనీలోకి వెళ్ళిన తర్వాత ట్రేడర్స్ కంట్రోల్ ఈ ఆప్షన్కి వెళ్ళండి. ఈ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షనే మీకు ఒకటి కనిపిస్తుంది, ఎనేబుల్ డిడిపిఐ ఫర్ ఫాస్ట్ సెల్. అంటే ఈ ఆప్షన్ మనం ఎందుకు ఇది చేస్తున్నామంటే ఫాస్ట్గా సెల్ చేయడానికి దీన్ని ఎనేబుల్ చేస్తున్నాం. సో వీళ్ళు కొన్ని ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు మన దగ్గర. ఇంకా అది ఏ విధంగా ఉందో చూస్తాం. డిడిపిఐ పిన్ మనం యాక్టివేట్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ఫీ వచ్చి 100 రూపీస్. ఇక్కడ ఎనేబుల్ డిడిపిఐ పిన్ అట్ వన్ టైం ఫీ ఆఫ్ 100 రూపీస్. సో సింపుల్గా మీరు దాన్ని క్లిక్ చేస్తే కింద పే 100 అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ వస్తుంది. దాన్ని మీరు అగ్రీ చేసినట్టుగా క్లిక్ చేసి ప్రొసీడ్ టు సైన్ ఇన్ డిడిపిఐ పిన్ అనుకుంటాను. ఒక పెద్ద బాక్స్ లాగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వస్తుంది. బాండ్ గతంలో 50 రూపీస్ ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడు ఇది 100 చేశారు. ఓకే. ఇలా పైకి వచ్చిన తర్వాత ప్రొసీడ్ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ప్రొసీడ్ అను. ప్రొసీడ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా అగ్రి చేయండి. అగ్రి చేసిన తర్వాత సైన్ ఇన్ డాక్యుమెంట్. ఇక్కడ విఐడి నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ కానీ మెన్షన్ చేస్తుంది. సో నేను ఆధార్ నంబర్ ఇక్కడ కొడుతున్నానండి. ఆధార్ కొట్టిన తర్వాత నాకు ఒక ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేసి పైన ఇక్కడ చూడండి ఐ హియర్డ్ ఇక్కడ క్లిక్ చేసి సెండ్ ఓటీపీ కొడితే నాకు ఒక ఓటీపీ వస్తుందండి. దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్గా మీకు అది యాక్టివేట్ అవుతుంది. అవునండి, ఓటీపీ వస్తుంది. నేను పెడతాను. ఓటీపీ కొట్టాను, వెరిఫై కొట్టాను. వెరిఫై కొట్టిన తర్వాత సక్సెస్ అని వచ్చింది. డాక్యుమెంట్ సైన్డ్, యూ మే నౌ క్లోజ్ దిస్ ట్యాబ్. ఈ సైన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్.
ఈ సైన్ అనేది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిపోయింది. 24 అవర్స్లో అది మీకు యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఏ స్టాక్ కొన్నా ఇన్స్టెంట్గా సెల్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్స్టెంట్గా బై ఎలాగో అవుతుంది, సెల్దే ప్రాబ్లం. ఇన్స్టెంట్గా కూడా సెల్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ DDP పిన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తాను, స్లోగా స్టెప్ బై స్టెప్ చూసి మీరు చేయండి, పెద్ద కష్టం ఏమీ ఉండదు. సో ఈ విధంగా మీరు DDP పిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపటి